వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ చూద్దాం. ఇలా మూవీ హీరో వచ్చేసి అజిత్. తనకైతే 3 ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్. అయితే అజిత్ వచ్చేసి తనకు ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ వచ్చేసి దొంగతనంగా వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేయడం. తనకు వచ్చేసి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ని ఇంకో అతను తనకి టేక్ ఓవర్ ఎలా చేశారు ఏంటి మీరు మూవీలో చూడండి. తను వచ్చేసి తన మనీని ఇంకో వేరే వాళ్ళు థెఫ్ట్ చేస్తారు తన కంపెనీని. అట్లా తను మోసపోతాడు. తను మోసపోయిన తర్వాత ఇంక తను ఏం చేస్తాడు ఏంటి, తన మనీ మొత్తం లాస్ అవుతుంది కాబట్టి ఒక దగ్గర ఇల్లు రెంట్ తీసుకుంటాడు. రెంట్ తీసుకుని అక్కడ కింద ఒక ఫ్యామిలీ పరిచయం అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ తోటి ప్లస్ ఇంతకుముందు అతని గురించి ఆ కంపెనీ మీటింగ్స్ అవన్నీ కొన్ని ఉంటాయి. ఆ సిచ్యువేషన్ కొన్ని చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి తను కింద కొత్త నైబర్స్ పరిచయం అవుతారు. అప్పుడు వచ్చేసి తను సెకండ్ హాఫ్లో ఏం చేశాడు ఏంటి, తను వచ్చేసి ఇంకా పెయింటింగ్స్ చేయడం, స్కూల్ పెయింట్లో పెయింటింగ్స్ చేయడం అలాంటివన్నీ చూపిస్తారు సెకండ్ హాఫ్లో. ఖచ్చితంగా స్టోరీ అయితే యావరేజ్ ఉంది. స్టోరీ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 2.5/5 ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ లాంగ్వేజ్ బాగుండదు. లాంగ్వేజ్ కొంచెం పెద్దవాళ్ళు బాగుండదు, ఫ్యామిలీకి బాగుండదు, సపరేట్గా చూడాలి. లాంగ్వేజ్ కొంచెం వల్గర్ ఉంటుంది లాంగ్వేజ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.